ఛార్జ్ ఏంటి? గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారండి. గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారన్న ఛార్జ్. వాళ్ళు రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ గ్రిడ్కి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసింది, విచ్ ఈజ్ ఇల్లీగల్. అది దాని మీద వేస్ట్ చేసి అతను చెప్పుంటాడు. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు కూడా వెంటనే తెలంగాణ గవర్నమెంట్ మీదే మేము బుక్ చేస్తున్నాం, మా పర్టికులర్స్ కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోయాయి అన్నారు. ఇది ఇష్యూ తేలుతుంది కానీ ఇది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఎలక్షన్ అనేది మీ పెర్ఫార్మెన్స్. రూలింగ్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్, అపోజిషన్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ ఫెయిల్యూర్స్. దాన్ని మేము ఎలా చేస్తాం వస్తే అని అక్కడి నుంచి ఎవరు పెద్ద దొంగ అనేటువంటి లెవెల్లో తీసుకురావటం దురదృష్టం నా ఉద్దేశంలో. సో దీంట్లో ఇంతకన్నా నాకు పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏం కనపడలేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ డేటా అనుకున్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఒక కేసు అట్రాక్ట్ చేసుకున్నారు. ప్రైమా ఫేసి అఫెన్స్ ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. వేరియస్ రీజన్స్లో ఇది చేయవలసి వచ్చింది. మాకు అప్పుడు తెలియదనో ఇంకోటనో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మే నాట్ బి అన్ ఎక్స్క్యూజ్. బట్ సైబర్ లాస్ తెలియదు కాబట్టి చాలామందికి ఏదైనా ఇది పద్ధతి మాత్రం కాదు. అది నా ఉద్దేశం. ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ మనకు కలిసి వస్తున్నాయి. పార్లమెంట్కి సంబంధించింది అయితే నాకు 3 రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఐటమ్ ఎవడో అమెరికా నుంచి పంపించాడు. ఏంట్రా అంటే మనకి ఇక్కడెక్కడ పేపర్లో రాలా. గత 40 ఏళ్లలో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదు. 40 ఏళ్లలో 71, 72లో ఒకసారి అయిందిట ఈ లెవెల్. 6.1% పెరిగిందని. ఎలక్షన్ ముందు ఇది రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది ఎవడో నాకు వాట్సాప్లో పంపించాడు. పంపిస్తే వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది మన ఇండియాలో ఏ పేపర్లో పడలేదు ఏంటని నేను అసలు దీనికి సంబంధించినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను. వెళ్తే దాంట్లో క్లియర్గా ఏమనుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హిట్ 4 decade హై 6.1% ఇన్ 2017-18. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినటువంటి వాటికి ఎంత తేడా ఉందో చూడండి. ఈవేళే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్మెన్ అన్ని పేపర్లో వచ్చింది. డిమానిటైజేషన్ వల్ల రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ బ్యాంక్ నడిపే టీం ఉంటుందో వాళ్ళు డిమానిటైజేషన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆన్ రికార్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వచ్చిందిట ఇన్ఫర్మేషన్. ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పినా సరే మోడీ గారు నిర్ణయం తీసుకుని దాన్ని చేశారు. దాని ఫలితంగా ఈ 6.1%కి అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేయడానికి కారణం అది కూడా ఒక కారణం. అది కూడా వాషింగ్టన్ పోస్ట్లో రాశాడు కానీ మన ఇండియాలో ఎక్కడ రాలా. మరి ఏమన్నా బిజినెస్ పేజీల్లో వచ్చాయి మనం చూడలేదు. మామూలుగా మనం చదివే న్యూస్ పేపర్స్లో ఇద్దరు రాజీనామా చేశారు. అదే చెప్పబోతున్నాం. అందులో ఇద్దరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బ్యాచ్లో ఇద్దరు రాజీనామాలు చేశారు. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవటం కానీ ఈ రిపోర్ట్కి వాల్యూ ఇవ్వటం కానీ ఏమీ చేయిందని మేమెందుకు ఇందులో మెంబర్స్, ఈ సర్వే అంతా మేం చేయడం ఎందుకని ఇద్దరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు చేసిన విషయం కూడా ఎలా బయటకు వచ్చిందంటే అబ్బాయి ఆ రాజీనామాలు వేరే కారణాల వల్ల చేశారు, మేము ఆమోదించామని ఒక మంత్రి గారు ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చింది. కనెక్షన్ ఇది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎంప్లాయ్మెంటు ఈ 500, 1000 తీసేశాను, మొత్తం అంతా మారిపోతుంది, దేశం అంతా మారిపోతుందని చెప్పిన దాంట్లో ఏమీ మారలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, బోర్డు అంతమంది దెబ్బతినేశారు. మా దేశాయ్ గారే అక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళి రాత్రి వెళ్ళి ఏటీఎంలో తీసుకున్నారు. పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళడానికి టెస్టులకి దానికి 10,000 ఎంతో తీసుకుంటే 12 గంటలకి అవి పనిచేయమని చెప్పి తెలిసింది.
ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎప్పుడు ఎవడు అడగని వాళ్ళు వాళ్ళని అడిగి గురువు డబ్బులు ఏమైనా ఉంటే సర్దున తర్వాత ఇస్తాను పొద్దున హాస్పిటల్ అపాయింట్మెంట్ అని చాలామంది ఇబ్బంది పడ్డారు. పడిన నోరు మూసుకు ఎందుకు ఊరుకున్నారంటే ఏమో ఇదో పెద్ద దేశంలో మోడీ గారు వచ్చాడు, దేశం అంతా కూడా తిప్పేస్తున్నాడు, అందులో ఇది భాగం 3-4 లక్షల కోట్లు పోతాయన్నాడు గంగానదిలో అనుకున్నారు. ఏమీ పోలా, 100ల కోట్ల మీద పోయింది. అది ఎప్పుడు నెగ్లిజిబుల్ లేట. దొంగ నోట్లు వచ్చేవి ఇవి వచ్చేవి. 14 లక్షల కోట్లలో 400 కోట్లు ఉన్నాయంటే నెగ్లిజిబుల్. అది అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాశారట, ఇది కరెక్ట్ కాదు, దొంగ నోట్లు అవాయిడ్ చేయడానికి కోసం అని మొత్తం నోట్లు ఆపేద్దాం ఉండడం కరెక్ట్ కాదు అని. అదొక విచిత్రం. ఇంకా దానికైనా మించిన విచిత్రం ఏంటంటే రాఫెల్. మొన్న మోడీ గారు అంటున్నారు ఇదే రాఫెల్ తుపాకీ ఉంటే అంత రాఫెల్ ఫ్లైట్స్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది మనకి. ఎవడాపాడు? రాఫెల్ ఫ్లైట్లో కొన్న రేటు చెప్పాలంటే రేటు చెప్పని వాడు ఎవడన్నా ఉంటాడండి అసలు? నీకు అందులో టెక్నాలజీ ఏంటి, వ్యవహారం ఏంటని అడిగితే అవి చెప్పకూడదా, యుద్ధ రహస్యాలు, మన టెక్నాలజీ తెలిసిపోతే అవతల వాళ్ళకి. మొత్తం అంతా కూడా ఫోటోస్టాట్లు తీసి ఎవడో పట్టుకుపోయట. నన్ను కోర్టులో చెప్తున్నారు ఫోటోస్టాట్ ఎవడో అటెండర్ గారికి 500 ఇస్తే తీసి మొత్తం ఇచ్చేశాడు. హిందూ వాడి మీద కేసేడతారట. ఇవి అసలు ఈ దేశంలో యాక్ట్లు ఉన్నాయా? ఇంకా జర్నలిస్ట్ అనేవాడు కూడా నిజం కోసం కన్నంలోంచి చూడటం తప్పని చెప్పి చూసింది రాసినా అతని మీద కేసెట్టే పరిస్థితి వస్తే మీ పనే అది రంధ్రాన్వేషణ. మీరు రంధ్రాన్వేషణ చేయడం ద్వారా వేరే ఏదైనా మోటివ్తో చేస్తే అది ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది. కానీ యాజ్ ఏ ప్రెస్ మ్యాన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు నా వెనకాల ఫాలో అయ్యారనుకోండి, అది తప్పేలా అవుతుంది. నేను తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యాక. నేనేమి తప్పు చేయకపోతే అప్పుడు నేను అనొచ్చు ఏమైనా నా వెనకాల 4 రోజుల నుంచి వెనకాల తిరుగుతున్నావు ఏంటని. నేను చేసిన అన్ని తప్పులు నువ్వు పేపర్లో రాస్తున్నావు. అసలు చెప్పం ఇది సీక్రెట్ అనేది ఏంటో నాకు అర్థం అవట్లే. బాఫోర్స్ గన్ను తీసుకొచ్చి షామియానా లేసి అందరినీ కూర్చోబెట్టి గాలిలో కాల్చి చూపించారు. ఎంత ఎత్తు వెళ్తుంది, ఎంత బయటికి వెళ్తుంది. ఆవేళ అడిగింది వీళ్ళ పార్టీయే కదా. ఈవేళ ఆ రహస్యాలు ఏమడగట్లా. మీరు 10 రూపాయలకి కాంగ్రెస్ వాళ్ళు కొన్నదాన్ని 20 రూపాయలు రేటు పెంచి ఎందుకు కొంటున్నారు, కారణం చెప్పండి అని అడిగారు. అసలు చెప్పట. అది రహస్యం కాబట్టి మేము చెప్పం. ఎక్కడయ్యా రహస్యం, ఎక్కడుంది రహస్యం అంటే ఆ అమ్మేవాడు రాఫెల్ అమ్మేవాడికి ఈ కొనుక్కునేవాడు రాసుకున్నారట ఇది రహస్యం, బయటికి చెప్పమని. ఎక్కడైనా విన్నామా మనం? కోర్టు ముందు అదే మాట చెప్తారు. ఏమన్నా అంటే మోడీ గారు మా అమ్మ ఏమో ఇప్పుడు కూడా ఇలాగ బొగ్గులు పోయి ఊదుకుంటూ ఉంటుంది, మా తమ్ముడేమో ఆటో తొక్కుతూ ఉంటాడు. ఇవన్నీ నిజమే. నిన్నెవరో కూడా నువ్వు తీసుకెళ్ళి నీ కుటుంబానికి ఇచ్చావని అంటలా. ఈ మోసం ఏంటి చెప్పు? ఇది మా డబ్బు, ఇది ఈ దేశానికి సంబంధించిన డబ్బు. నువ్వు తినవు కాబట్టి ఇంకెవరిని ప్రశ్నించడం అంటే కుదరదు. మన్మోహన్ సింగ్ తిన్నాడా? మన్మోహన్ సింగ్ కన్నా ఆనేస్తా వీళ్ళు అంతే. ఎవరు గవర్నమెంట్లో నువ్వు నేను మంచివాడిని కాబట్టి నా ప్రభుత్వం అంతా మంచిది కుదరదు. ఇలాంటివి నువ్వు క్లియర్గా చెప్పాలి. చెప్పమంటూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి కానీ కోర్టుకు కానీ ఎవరికి మేము చెప్పాల్సిన పని లేదు. మేము నీతిమంతులం, మేమేం చేస్తే అదే కరెక్టు అనేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఇది కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి వస్తుంది. మనకి ఇక్కడ బీజేపీ లేకపోయినా బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటువంటి ఏ పార్టీ వాళ్ళన్నా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు పట్టుకెళ్ళి మేము బీజేపీని నిలబెడతాం అనుకున్న వాళ్ళు ఇంకేమీ చెప్పరు, అంతే, క్లోజ్. ఎందుకంటే మేము నీతిమంతులం, మాకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇది ఎంత మటుకు సమంజసం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా పోలవరం విషయం, జూన్లో నీరు ఏదైతే ఇస్తామన్నారో అది జరిగే పని కాదు. మొన్నటిదాకా మీరు బస్సుల మీద తీసుకెళ్ళి చూపించారు. నేను ఈవేళ చెప్తున్నా, జూన్లో నీళ్ళు ఇస్తామని చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మాయ చేశారు, లేకపోతే కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మీరు నోరు మూసుకొని రాని చంద్రబాబు ప్రజలు మాయ చేస్తున్నారు. మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే మీ ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు మాట్లాడకూడదు, ఆయన చెప్పాలండి జూన్లో నీళ్ళు ఇస్తామని. నీళ్ళు ఇస్తామని చెప్పక్కల్లా జూన్లో నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పానండి. ఇప్పుడు ఆపేశారు, అక్కడ ఏం లేదు, ఓన్లీ కాఫర్ డ్యామ్ కడుతున్నారు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల స్పిల్వే మీద గేట్లు పెట్టి ఆ గేట్లు ఎత్తడానికి సిలిండర్లు పెట్టి ఇవన్నీ తయారైతే తప్ప కాఫర్ డ్యామ్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు.
రైట్ కెనాల్లో గ్రావిటీ మీద పారించడం అనేది ఇంపాసిబుల్. డబ్బు ఎవడైతే ఇస్తున్నాడో మిమ్మల్ని రోజుకి రూపాయి కొంటున్నాడు, అది దృష్టిలో పెట్టుకోండి. పర్లేదులే రూపాయి కొంటే కొన్నాడు అని చెప్పి ఓటేస్తే వేయండి. రూపాయికి మీ విలువ కట్టడం ద్వారా మిమ్మల్ని అవమానించినటువంటి వాడు ఎవడన్నా సరే, ఏ పార్టీ వాడైనా సరే, వాడికి ఓటు వేయద్దు. నేను ఇంత ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎంతైనా పలుకుతుంది ఏరియాని బట్టి, పరిస్థితిని బట్టి. ఇప్పుడు మనం రిచ్ జిల్లాలు, ఇక్కడేమో రోజుకు రూపాయి అంటారా, మాకు రూపాయి కిట్టదు, 2 రూపాయలు ఇవ్వండి అంటే 2000 4000 అవుతుంది. ఆల్రెడీ ఇచ్చేయడం కూడా జరిగిపోయింది అంటారు దేశాయ్ గారు. కొన్ని చోట్ల ఆల్రెడీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది అని. ఇదైతే నేను నంద్యాలప్పుడు చెప్పాను, మీకు గుర్తుంది కదా. నంద్యాలప్పుడు డైరెక్ట్గా ఓటర్ లిస్టులు తీసుకుని నాకు ధర్మవరంలో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు వెంకటరామరెడ్డి అని, అతను ఇంత కాగితం పంపించాడు. ఓట్లు ఎలా మాయ చేసి తీసేస్తున్నారో అది ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. అదే ఈవేళ 2 పార్టీలు కొట్టుకుంటున్నాయి ఓట్లు తీసేయడం విషయంలో. మనం నంద్యాల ఎలక్షన్ అవగానే చెప్పాం, ఇగో ఇలా జరుగుతుందా, ఇలా తీసేస్తున్నారు ఓట్లని. అప్పుడు ఎవరో పెద్ద వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పెద్ద పంపించింది వైఎస్ఆర్సీపీ వాడే, కానీ ఎవరో పెద్ద పార్టీ పరంగా పట్టించుకోవాలా. ఇప్పుడు పట్టించుకుంటున్నారు. సరే అంటే అది నేను చెప్పేది ఏంటంటే దాని మీద ఎలక్షన్ కాదు, డేటా ట్రాన్స్ఫర్ అన్నటువంటి ఇష్యూ డెఫినెట్గా ఇట్స్ అన్ ఇష్యూ. ఆ ఇష్యూని ఎలా అరెస్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆయన ప్రకటించాడు. జనవరి 10 తర్వాత ఒకటి కూడా తీయలేదన్నాడు. వీళ్ళు జనవరి 10 తర్వాతగా కంప్లైంట్ పెట్టింది. ఈ విషయం మనకి నంద్యాల ఎలక్షన్ అప్పుడే తెలుసుగా. మనం అట్లీస్ట్ రాజమండ్రిలో వాళ్ళు మనకు తెలుసు, మనకు పంపించింది అక్కడ వాడే అయినా మనకు తెలుసు. అయితే దీనికి ఎప్పుడు టైం అనుకుంటే అప్పుడు పెట్టాలి, ఇది కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చాక పెట్టాలనుకున్నారేమో, దగ్గరికి వచ్చాక పెట్టారు. అది నేను అనేది ఏంటంటే, వీడు దొంగ కాబట్టి వీడు కోటేయకుండా ఒకళ్ళను, వీడు పిల్లల్ని ఎత్తుపోతాడు, వీడు కోటేయకుండా ఒకళ్ళను, ఇది కాదు. మీరు పబ్లిక్ ఏం చెప్ప ఒక్కటి ప్రకటించండి. ఇంత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురులో ఎవరన్నా సరే ఒకటి ప్రకటించగలరా? ఇవాళ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే, మనం చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, రాజమండ్రిలో కంబాల చెరువు దగ్గర లైటు వెలుగుతుందా ఆరిపోయిందా పొద్దున్నే నేను చూసుకుంటాను, నేను వెంటనే ఆర్పేస్తాను, దాన్ని నా దగ్గర వచ్చింది, పగల టైంలో ఎందుకు వెలుగుతుంది అన్నది ఆర్పేటువంటి టెక్నాలజీ వచ్చింది. ఇవాళ టెక్నాలజీ వాడుకుంటున్నాను నేను అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో, వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క ప్రకటన చేయండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కరస్పాండెన్స్ అయినా, ఏ పర్టిక్యులర్స్ అయినా, ఏ మనీ అలాట్మెంట్స్ అయినా వారంలో కానీ 15 రోజుల్లో కానీ నెలలో కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తాం. ఓపెన్, ఇంకెవరో ఏమి నో సీక్రెట్. పోలవరంలో అక్కడ ఎలా చేశారండి, సింగిల్ టెండర్లో డబ్బులు ఇచ్చారండి, పట్టిసీమలో ఇంత తినేశారండి, ఇవేం లేదు, అన్నీ పెట్టేస్తాం మేము, ఓపెన్గా పెట్టేస్తాం. ఇందులో ఎవరన్నా కేసు వేశారా ఈ తప్పు జరిగింది అని, దాని ఆధారంగా కేసు వేస్తే జిల్లాకు స్పెషల్ కోర్టు పెడతాం. ఓన్లీ డీల్ విత్ పొలిటికల్ కరప్షన్. ప్రకటించండి. ఈవేళ తలుచుకుంటే రేపు చేయించింది, దీనికి ఏమి రూపాయి ఖర్చు లేదు. ఆల్రెడీ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఓన్లీ పాస్వర్డ్ మాత్రం పబ్లిక్ ఇవ్వాల. ధవళేశ్వరంలో ఉన్నటువంటి పోలవరం డివిజన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మొత్తం వాళ్ళ దగ్గర కంప్యూటరైజ్ అవుతుంది, ఎంబుక్కులతో సహా ఉంది. మనం చూడటానికి ఉండదు. సిఈ గారో డిఈ గారో ఎస్సీ గారో ఆ ఒక లెవెల్లో వాళ్ళు కొట్టే దాని మీద వస్తుంది. వాళ్ళకే ఆ పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ తీసేయండి, మీరే పెద్ద పని చేయక్కల, ఎవరన్నా చూసుకోవచ్చు. పోనీ రోజు ఎక్కడ పెడతామంటే వారానికి ఒకసారి పెట్టండి. ఆ వారం రోజుల్లో జరిగింది, పంచాయతీరాజ్లో ఏమైంది, మున్సిపాలిటీలో ఏమైంది, జిల్లా పరిషత్తుల్లో ఏమైంది, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వారంలోనో ఆ నెలలోనో జరిగిన ఖర్చు పూర్తిగా పబ్లిక్ డొమైన్లో. ఇప్పటివరకు ఇండియాలో ఎవడో పెట్టండి. ఫస్ట్ స్టేట్ అవుతుంది, ప్రకటించండి. ఇండియా మొత్తం అట్రాక్ట్ అవుతుంది. మేము చేయబోతున్నాం, ఖచ్చితంగా పబ్లిక్ విప్పి చూపించేస్తాం. చూసుకోండి, అందరూ తేడా జరిగితే రండి, రూపాయి పెట్టక్కర్లేదు, రూపాయి స్టాంప్ కూడా అంటించక్కర్లేదు. వచ్చి కోర్టులో కేసేయండి. ప్రతి జిల్లాకి ఒక కోర్టు పెడతాం, స్పెషల్ కోర్టు. కన్జ్యూమర్ కోర్టు పెట్టినట్టే స్పెషల్ కోర్టు పెడతాం. ప్రకటించమనండి ఎవరన్నా. ఇది మనకంటే అలవాటు అయిపోయి మీకు బోర్ కొడుతుంది, ఎందుకంటే చాలాసార్లు చెప్పాను ఇది. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఎవరన్నా ప్రకటించమనండి. థ్యాంక్ యూ.